10వ తారీఖు నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాక సందర్భంగా ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి మార్గదర్శనం చేసినందుకు విచ్చేసినటువంటి గౌరవ ఎంపీ కోడ నాగేష్ గారు, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ప్రెస్ అటెండ్ అవుతున్నటువంటి నాయకులందరికీ నమస్కారం. మే 4వ తారీఖు భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి అనుకోవచ్చు, ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు అనుకోవచ్చు. కొంతమంది మమ్మలను హేళన చేసేది, అరే మీరు బంగ్లాదేశ్లో గెలవబోతున్నటువంటి వెస్ట్ బెంగాల్, లేకపోతే వెస్ట్ బెంగాల్లో గెలిచి చూపించండి బీజేపీ దేశాన్ని గెలిచినట్టే అని చాలామంది పరిహాసం చేసేది. నిన్న ముఖ్యంగా మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మొదటగా వెస్ట్ బెంగాల్ ప్రజలకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మొదటగా ఎందుకంటే ఈరోజు అహంకారంతో కళ్ళకెక్కినటువంటి మమతా బెనర్జీ నాయకత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేసి, అది మామూలు మెజార్టీయా 2206 అంటే చిన్నగా బొటాబొటిన గెలువరో మీరు ఒకవేళ గెలిస్తే అని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తారుమారు చేసి 206 మెజార్టీతో గెలిచినాం అంటే మొత్తం ఒక్కొక్క వెస్ట్ బెంగాల్ కాదు, దేశంలో ఉన్న ప్రజలందరూ సంబరాలు చేసుకున్నారు. అంటే అది అతిశయోక్తి కదా. ఈ గెలిచిన తర్వాత, ఇట్లాంటి గెలుపు ఇచ్చినటువంటి తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ రాబోతున్నారు. కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే కాదు, అందరు ప్రజలందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఇంకొక సన్నివేశం కూడా అక్కడ జరిగింది. ఎందుకంటే ఇక్కడ మన కొత్తగూడెం జిల్లాకి ఇది పర్టినెంట్ పాయింట్. ఎందుకంటే కమ్యూనిస్ట్ ముక్తు భారత్ అయిపోయింది. కేరళలో కూడా లాస్ట్కు కమ్యూనిస్టు ఓడిపోయింది. వెస్ట్ బెంగాల్లో ఇదివరకు ఓడిపోయింది, ఇప్పుడు అంటే 50 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి కమ్యూనిస్టు తరఫున లేనటువంటి రోజు నిన్నటిదే, మే 4th రోజు. సో కమ్యూనిస్టు పాలన దేశ ప్రజలు తిరస్కరిస్తున్నారు, కమ్యూనిజాన్ని దేశ ప్రజలు. అందుకే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కూడా నక్సలిజాన్ని తుడిచిపెట్టేటట్టు మొత్తం ఎక్కడ కూడా నక్సలిజం మొత్తం పోయింది. అంటే కమ్యూనిజం మొత్తమే దేశం నుంచి పోయిందనడానికి నిన్న సాక్ష్యం, నిన్న కేరళలో వాళ్ళ యొక్క ఓటమి. అదే భారతీయ జనతా పార్టీ 5 రాష్ట్రాలలో యాంటీ ఇంకంబెన్సీ, ఏదైతే అధికారంలో ఉంటే వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి ఓటేస్తారు అనే దాన్ని కూడా పటాపంచం చేసి 3వసారి అస్సాంలో అఖండ మెజార్టీతోనే 2/3 మెజార్టీతోనే నిన్న గెలవడం. అటు బెంగాల్ విజయం, ఇటు అస్సాం విజయం, మళ్ళీ ఇక్కడ పాండిచ్చేరిలో పుదుచ్చేరిలో కూడా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం. మాకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి స్టాలిన్ ప్రభుత్వం కుప్పగొలిపోయింది. ఇక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం కేరళలో పోయింది. అంటే నిన్న అందుకే నేను మే 4th అనేది సువర్ణాక్షరాలతో లిఖించగలిగినటువంటి డే. అందుకని ప్రెస్ మిత్రుల ద్వారా, ప్రెస్ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. 7,800 కోట్ల రూపాయల భూమి పూజలు అయితే, ఇనాగరేషన్ అయితే, శంకుస్థాపనలు అయితే, అన్నింటినీ మొత్తం వర్త్ 7,723 కోట్ల రూపాయలను తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంకితం చేస్తున్నారంటే ఈ యొక్క అవకాశాన్ని. ఎందుకంటే ఇది మొదటిది కాదు, చివరిది కాదు. ఇక చూడండి, ఇప్పటి నుంచి జాతీయ పార్టీ టార్గెట్ తెలంగాణ, నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ రాబోతున్నారు. ఎందుకంటే మొట్టమొదటి ఇది రేపేదో ఉట్టి మామూలు పర్యటన కాదు, ఇది తెలంగాణలో బీజేపీ రాబోతుందనడానికి శంఖారావం ఉదయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు 10వ తారీఖు. కాబట్టి ప్రజలందరికీ కూడా మేము ఎక్కువ సంఖ్యలో మీరు వచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మార్గదర్శనం చేస్తారు. మాకు ఇక్కడ ఒక్క సీట్ లేదు, కొత్తగూడెంలో మేము గెలిచాం. అయినా కూడా ఎన్ని అభివృద్ధి పథకాలు, ఇక్కడ ప్రతి అభివృద్ధి పథకం కొత్తగూడెంలో కేంద్రం యొక్క పాల్గొన్నది.
బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాటా లేని ఒక్క పథకం చూపించాలని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ వాళ్ళ పొత్తులో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, చర్చకు రమ్మని మేము ఎప్పుడంటే అప్పుడు ఒక్క అభివృద్ధి చేయరు సొంతంగా, మేమిచ్చినవి మీ పథకాలుగా చెప్పుకుంటారు. కాబట్టి ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, అవేర్నెస్ తెచ్చుకోండి. భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ అక్కడ కేంద్రంలో, ఇక్కడ కూడా, ఎందుకంటే దేశం యావత్తు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నది. కాబట్టి మనం కూడా భారతీయ జనతా పార్టీని, మొన్న మీరు కొంచెం ఆదరణ వచ్చింది, మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో మా భాగ్యలక్ష్మి గారిని మీరు గెలిపించారు, అట్లానే కొన్ని దగ్గర దానికి వచ్చినాయి. నెక్స్ట్ తప్పకుండా మాకు ఆదరణ వస్తుందని చెప్తూ రాబోయే కాలంలో కొత్తగూడెం మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అనుకోవచ్చు, సూచిస్తున్నాం అనుకోండి. కొత్తగూడెం సింగరేణి కాలనీస్ పట్టుకోము, ఇక్కడ చాలా కర్మాగారాలు ఉన్నాయి, కేటీపీసీ కావచ్చు, లేకపోతే ప్రైవేట్లో ఉన్నటువంటి నోబల్ ఫెరోయిల్స్, ఇక్కడ ఎంతో సిఎస్ఆర్ ఫండ్స్ జనరేట్ అవుతుంది. కానీ ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ ను ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధికే ఉపయోగించాలి. బీజేపీ డిమాండ్ ఇది. ఎందుకంటే ఎన్నో వందల కోట్ల రూపాయలు బయటికి ట్రైన్ అవుతుంది. సో మీ ద్వారా ప్రభుత్వానికి కూడా మేము సూచిస్తూ ప్రజలందరికీ కూడా మరొకసారి మేము ఆహ్వానం పలుకుతున్నాం. 10వ తారీఖు నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభను విజయం చేకూర్చాల్సిందిగా విజ్ఞప్తి.